పరిశుద్ధుడు అయిన దేవ, స్తుతుల మీద ఆసీనుడైన దేవ, స్తుతి స్తోత్రములను అందుకుంటున్న దేవ, ఈ భూమి మీద జరుగుతున్న కార్యక్రమాలన్నిటినీ చూస్తున్న దేవ, భూమి మీద ఉన్న మనుషులు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా నడుచుకుంటున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు అని పరిశీలనగా తెలుసుకుంటున్న దేవుడా నీకు వందనాలు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులన్నావు. భక్తి చేసేవారుగా, విశ్వాసముతో ఉండేవారుగా, నిజ జీవితంలో ప్రార్థన అనుభవం కలిగిన వారుగా, ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించాలనేవారుగా, ఇట్టివారే భక్తుపరులని, వారే నాకు ఇష్టమని నీవు చెప్పిన దేవుడా నీకు స్తోత్రం. ఇంకా 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 మా జీవితాలలో, మా బ్రతుకులలో నీ కార్యములు జరుగునట్లుగా, నీ కార్యములే జరుగునట్లుగా కృప చూపండి, దయ చూపండి నాయన. నీకు ఇష్టమైతేనే ప్రభువా, నీ కనికరములు మా మీద ఉండినట్లుగా, నీ కృప మా మీద ఉండినట్లుగా అయ్యా నీవే మమ్మలను దర్శించినట్లుగా ఉంటావని, ఉండమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అల్పుడను, అయోగ్యుడను, విద్యలేని పామరును, నా దోష పాపములు ఏమనుంటే క్షమించమని కూడా ప్రాధాయపడుతున్నాను. నిన్నే నమ్ముకొని జీవిస్తున్నాను, నీ మీదే ఆనుకొని బ్రతుకుతున్నాను. నాకు ఇచ్చిన కుటుంబము, నీవు నాకు ఇచ్చిన ఈ సంఘమును, విశ్వాసులను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండినట్లుగా వీళ్ళందరినీ బలపరుచున్నాయన. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ సంఘాన్ని కాయినట్లు, ప్రజలను మార్చినట్లు దేవా నాకు ఒక అవకాశం కల్పించుతాను. నా ఇంటి వారిని కూడా నేను బాగుగా ఏలినట్లు, అందరినీ నాయన నీ కొరకే సిద్ధపరిచినట్లు, అట్లాంటి అవకాశం నాకు కూడా ఇంకా 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 దయచేయండి నాయన. నీ చిత్తములోనే నడుచున్నట్లుగా, నీ ఉద్దేశములే నెరవేర్చినట్లుగా నన్ను మమ్మల్ందరినీ కూడా నీ ఆత్మ ద్వారాగా బలపరచమని, ఈ దినము మాతో నువ్వు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిని దేవాలయమునకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. శనివారం రాత్రి మనం ఏం తెలుసుకున్నామంటే, యాకోబు యొక్క సంతానముగా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు 70 మంది ఐగుప్తునకు వచ్చారు. 70 మంది ఐగుప్తునకు వచ్చారు. ఐగుప్తునకు వచ్చిన తర్వాత యోసేపు అన్న అతను చనిపోయాడు. యోసేపు అన్న అతను చనిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఐగుప్తులోని అంటే ఆలోచిద్దాము.
నిర్గమకాండ 1వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారు ఉన్న ప్రదేశము వారితో నిండి ఉండును. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. గమనించారా? ఎవరు వచ్చారంట? యోసేపు అంటే ఎవరో తెలియని రాజు ఒకడు ఐగుప్తుని ఏలటానికి వచ్చాడు. ఐగుప్తుని ఏలటానికి వచ్చాడు. అన్యుడా క్రైస్తవుడా అంటే అన్యుడు. యోసేపుని ఎరగని రాజుడు. యోసేపు గుణము తెలియదు, యోసేపు పద్ధతి తెలియదు, యోసేపు ఏం చేశాడో ఐగుప్తీలకు, ఐగుప్తు ప్రజల కొరకు ఏమేమి సమకూర్చాడో ఇదేమీ వాడికి పట్టింపు లేదు ఆ రాజుకి. అయితే వాడు ఏం చూస్తున్నాడు ఐగుప్తులోనంటే, ఇశ్రాయేలు అత్యధికముగా అభివృద్ధి పొందటము చూస్తున్నాడు. ఏమండి, దేశములో జనసంఖ్య పెరగటము దేశానికి మంచిదా కాదా? మంచిది. ఎందుకు మంచిదంటే, దేశములో ప్రజలు పెరిగితే ఇతర దేశాల వారు భయపడతారు. ఐగుప్తు మీదకి యుద్ధానికి గొడవలకి రావటానికి భయపడతారు. కానీ ఆ సంగతి ఈ రాజు మర్చిపోయాడు. అందుకే అంటారు కదండి, కుటుంబాలుగా కలిసి ఉంటేనే శత్రువు అన్నవాడు మీ మీదకి రాకుండా భయపడతాడు. కుటుంబాలు ఎప్పుడు కలిసి ఉండటానికే ప్రయత్నాలు చేయాలి. ఎవరు కూడా వాళ్ళు వండుకొని ఎవరు వాళ్ళు తిన్నా పర్వాలేదు, కానీ ఏమండి కుటుంబాలు ఎలా ఉండాలా? కలిసి మాట్లాడుకున్నట్లుగా. ఎవరి ఆస్తులు వాళ్ళే, ఎవరన్న వాళ్ళే తినొచ్చు, అదేమి తప్పేం కాదు. కానీ ఏదైనా సందర్భం వచ్చిందంటే అందరూ ఏమవ్వాలా? కలిసి ఉండాలి. కలిసి ఉన్న మాటని దేవుడు చాలా చాలా ఇష్టపడ్డాడు. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు పెద్దలు సమాజంలో. కలిసి ఉంటే చెప్పండి అందరూ, కలిసి ఉంటేనే కలుగుతుంది సుఖం. ఏమండి, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటారు మిగిలిన వారు. ఎవరికి ఇబ్బంది వచ్చినా మిగిలిన వారు కూడా ఎంతో కొంత సహకారంగా ఉంటారు. అందుకు గ్రామమైనా, ఆ గ్రామంలో కుటుంబమైనా, ఆ కుటుంబంలో ఉన్న సభ్యులైనా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? కలిసి ఉండాలి. ఇది కలిసి ఉంటే బలం. అది మీకు ఒకరిని బట్టి ఒకరికి బలము, ధైర్యము పుడుతుంది. దాన్ని బట్టి మీరు ఏదైనా శోధన వచ్చినా, కీడు జరిగినా దాన్ని ఎదిరించగల శక్తి మీకు ఉంటుందని దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు. అందుకు ఒక వాక్యం చూడండి, కీర్తన గ్రంథము 133వ కీర్తనలో ఉన్న ఒక మాట చదువుతారా? సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అది ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. దేవునికి అది చాలా ఇష్టం. కలిసి ఉండే కుటుంబం అంటే, కలిసి ఉండే ఏమండి సమాజమైన అది దేవునికి చాలా ఇష్టం. కానీ యోసేపుని ఎరగని రాజు అన్నవాడు కలిసి ఉండాలని ప్లాన్ చేస్తున్నాడా, లేక విడగొట్టి చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడా అని మనము ఆలోచన చేస్తే
ఆ మాట మనకి ఇక్కడ కనబడుతుంది. చదవండి తర్వాత. ఇట్లన్నాడు. ఏ జనులతో అంటున్నాడు? ఇశ్రాయేలుతో అంటున్నాడా? ఐగుప్తీయులతో అంటున్నాడా? ఆడు రెండు తెగలుగా ఎడగొట్టేస్తున్నాడు. ఇశ్రాయేలుకి మనకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా వాడు భావం కనపరుస్తున్నాడు. వెంటనే వాడు అభిప్రాయాన్ని ఐగుప్తీయులకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నారు. వారు విస్తరింపకున్నట్లు, ఇక మీదట విస్తరించకుండా ఉండినట్లు మనము వారి ఎడల యుక్తిగా, ఎలాగా? యుక్తిగా జరిగిద్దాము అని ప్లాన్ చేస్తున్నాడు. ఎవడు? ఈ రాజు, ఐగుప్తు రాజు, యోసేపుని ఎరగిన రాజు ఇశ్రాయేలు ప్రజలనేమో విరోధంగా చూస్తున్నాడు. ఏమంటే ఐగుప్తు ప్రజలనేమో ఇష్టంగా చూస్తున్నాడు. రాజు ఈ ఆలోచన ఉండొచ్చా రాజుకి? ఇప్పుడు జరుగుతుంది ఇదే. ఈ చరిత్ర ఇప్పుడు జరుగుతుంది దేశాల్లో, విదేశాల్లో ఇదే జరుగుతుంది. ఈ చరిత్ర ఇప్పుడు దాకా నేను చూసి వచ్చాను. ఏమండి, ఇన్నాళ్ళ పొరుగు దేశాలతో కలిసి ఉండేవాడు, ఇన్నాళ్ళ పక్క దేశాన్ని కలుపుకో ఉన్నవాడు, ఏమండి ఇప్పుడు ఈడే అందరిని కలుపుకున్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగా తయారయ్యాడు ఒకడు పనికిమాలినోడు, అమెరికా అధ్యక్షుడు. వాడు చేసే ఆలోచనల, వాడు చేసే ప్రయోగాలు ఇప్పుడు ప్రపంచమంతా మీరు చూడరు కానీ చూసారా? ప్రపంచమంతటికి నష్టం, పెద్ద నష్టం కలిగిపోతుంది. ఇప్పుడు 2-3 రోజుల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. 3 రోజుల నుంచే 3 రోజుల యుద్ధాలు జరిగితేనే ఏమండి ఇప్పటికి 20% ఆయిల్ వ్యాపారాలు, బంగారాలు అన్నిటికి కూడా నష్టం వాటిల్లింది. ఇంకా ఎన్ని వారాలు జరుగుతుంది అంటున్నాడు వాడు? ఇంకా 5-6 వారాలు యుద్ధం జరుగుతున్నాడు అమెరికా వాడు. అర్థమవుతుందా మీకు? మీకు చరిత్ర చూపిస్తున్నాను, జరుగుతున్న పరిస్థితులు కూడా చెబుతున్నాను. మీరు ఏం అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు. మీరేదో ఎక్కడో ఉన్నాం, సముద్ర తీరున 4 చేపలు తెచ్చుకొని వండుకొని తినేస్తున్నాం అని ఆలోచిస్తున్నారు. కానీ ప్రపంచ పరిస్థితి ఏంటి, జనాభా పరిస్థితి ఏంటి, ఇలాగ అవటానికి గల కారణం ఏంటి? అయితే ఈ టైంలో మనం ఏం చేయాలా? అది నువ్వు వెళ్ళి వాళ్ళు రాజీ చేయనవసరం లేదు. కానీ మీకు గతంలో మన దేశానికి, భారతదేశానికి ఏమండి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఇదే మాట చెప్పాను సంఘంలో. మరి సంఘస్థులు విన్నారో వినలేదు తర్వాత, కానీ నేనైతే బాధ్యతగా, మనసు పూర్తిగా 2 దేశాలకి సమాధానం రావాలి ప్రభు అని చాలా రోజులు ప్రార్థన చేశాను. అది మీకు తెలియకపోవచ్చు, నాకు అంతరాత్మ తెలుసు. నాకు మరి దేవుడు నా ప్రార్థన ఆలకించడో లేక ఇతరుల పనులు ఎవరి ప్రార్థన ఆలకించాడో తెలియదు. కానీ మొత్తం మీద 2 దేశాలకి సమాధానం వచ్చినట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయేలు ఏమండి తగలబెట్టేసుకుంటున్నారు. ఈ ఇరాకోడు ఏం చేశాడు తెలుసా? ఇరాకోడు అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద బాంబులు వేయాల లెక్క ప్రకారం, వాళ్ళే శత్రులు. వాడేం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు అమెరికా పక్కపక్కల ఉన్న దేశాల మీద కూడా బాంబులు వేసేస్తున్నాడు వీడు. ఏమండి ఎందుకు వేస్తున్నాడంటే ఆ పక్కపక్క దేశాలు కూడా సాయిబులేనంట, ఇరాన్కు సంబంధించిన వాళ్ళేనంట. ఏమండి సాయిబులు అయినప్పుడు కూడా నాయకులు అన్నవారు అందరంట అమెరికాకు సపోర్ట్ చేస్తున్నారని ఆ ఇరాన్ వాడు ఈ పక్క దేశాల మీద బాంబులు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? నీ దేశం యుద్ధమైనప్పుడు పక్క దేశాలు ఏం చేస్తారమ్మా అంటే వాడు పగ అలా ఉంది.
వాళ్ళు వీడికి సపోర్ట్ చేస్తున్నారని ఏమండి వాడు వాళ్ళ మీద బాంబులు వేస్తే వారికి నష్టం జరుగుతుంది, వీళ్ళకి నష్టం, అందరికీ నష్టమే. ఇప్పుడు ఎవడు కుదరలేరు ప్రపంచం దేశాలన్నీ. ఆలోచించండి, చరిత్ర చెబుతున్నాను నేను. ఏంటి పరో ఐగుప్తుని ఏలటానికి వచ్చిన రాజు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్నేమో తేడాగా చూస్తున్నాడు, ఏమండి ఐగుప్తులనేమో ప్రేమిస్తున్నాడు. ఒకే దేశం రెండు భాగాలు అయిపోతుంది, ఒకే దేశం రెండు ముక్కలైపోయింది. ఎవరి వల్ల అంటే ఇదిగో ఈ పనికిమాలుడు వచ్చిన కాడి నుంచి. అంతకుముందు ఐగుప్తుని రాజు ఏమండి ఎంత చక్కగా పరిపాలించుకున్నాడు. ఆ దేశానికి వచ్చిన యోసేపు ఆ దేశం కొరకు ఎంత శ్రమపడ్డాడు. రాజు యోసేపు ఇద్దరు ఏకమయ్యి ప్రజలందరికీ మేలు చేశారు. కానీ యోసేపు చనిపోయాడు, క్రైస్తవుడు. యాకోబు సంతానం అంతా ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళు 70 మంది కాదు, 70,000 మంది అయ్యారు. ఏమండి ఇంకా లెక్కలేస్తే లక్షల కొలది ప్రజలు పెరిగిపోయారు ఐగుప్తులోని. వీళ్ళు ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలును ఐగుప్తీలను ఏలటానికి వచ్చాడు ఒక రాజు. వచ్చిన వాడు ఏం ఆలోచన చెబుతున్నాడు వాళ్ళ ప్రజలకి? ఇక మీదట ఇశ్రాయేలు విస్తరించకుండా ఉండాలంటే మనము యుక్తిగా వారి ఎడల ఒక ప్లాన్ చేయాలా. ఏం ప్లాన్ చేద్దాం అని సలహా అడిగాడు అక్కడ ఉన్న అధికారులందరినీ సలహాలు అడిగితే వారు ఇచ్చారు ఆ సలహా రాజుకి. రాజా, ఇంతవరకు ఇశ్రాయేలు విస్తారంగా పెరగటం చూసాం కాబట్టి ఇక మీదట జనము పెరగకుండా ఉండాలంటే నువ్వు ఒక ఆలోచన చెప్పు. నీ రాజు కాబట్టి నువ్వు చెబితే అందరూ వింటారు. ఇక మీదట ఇశ్రాయేల్లో ఉన్న స్త్రీలు ఇక మగబిడ్డల కంటే చంపేయాలా అని చెప్పు. ఆడబిడ్డలు అయితే కనండి, ఆడబిడ్డలు అయితే ఏమండి జన్మనివ్వండి, కానీ మగ పిల్లడు అనే సంగతి తెలిసిందంటే వాడిని చంపేయాలన్నట్లుగా రాజుతో ఉన్న అధికారులందరూ రాజుగారికి సలహా ఇచ్చారు. వీడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అరే దేశ భద్రత కొరకు మగోళ్ళే పుట్టాలరా బాబు అనాల. అవునా? దేశము రక్షణ కొరకు మగోళ్ళే ఉండాలరా. మగోళ్ళు ఉంటేనే సైనికులు తయారు చేయొచ్చు, ఏమంటే యుద్ధ నైపుణ్యం కలిగిన మగోళ్ళే ఉండాలరా అని రాజుగారికి రావాలి కదా ఆలోచన. అబ్బే ఈడు కూడా వాళ్ళతో ఏకమైపోయాడు. వీళ్ళు ఏకమైపోయి ఏం చేస్తున్నారు చూడండి. తర్వాత అవును ఏమండి మన శత్రువుతో చేరతారంట, వీళ్ళు చేరతారు అలాగా. అరే ఒక దేశంలో ఉన్నవాళ్ళు మరొక దేశంతో ఎందుకు ఇదవుతారు? ఏమ్మా ఆలోచిస్తున్నారా మీరు? ఇప్పుడు అంతా ఒక దేశస్తులము. ఆడనే ఆలోచించడం ఏమన్నాడు, వీళ్ళు కానీ అలాగా మనకు అదుపు చేయకపోతే వీళ్ళు మన శత్రువులకు కలిసేసి వీళ్ళు మన శత్రువులతో కలిసి వాళ్ళు లేకమయ్యి మన చంపేస్తారు అంటున్నాడు. వీడి ఆలోచన పనికిమాల ఆలోచన ఎలా ఉందో. పనికిమాల ఆలోచన మంచి ఆలోచన, పనికిమాలిన ఆలోచన ఇది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని కుటుంబాలు ఎడగొట్టేవాళ్ళు, కుటుంబాలను చెడగొట్టేవాళ్ళు కూడా ఉంటారేమో. జాగ్రత్త, దయించి మీరే కోపడకండి. గతంలో జరిగిపోయి తెలియక జరిగేమో. వాక్యం చెబుతుంది కాబట్టి ఒకవేళ మళ్ళా కలుసుకుందాం, మళ్ళా కలిసి ఉందాం. ఏమంటే గొడవలు పెట్టుకొని కాపురాలు వేరు చేసుకొని విడిపోయిన వారందరికీ ఒక సలహా అన్నమాట ఇది. అలా ఉండొద్దు. కుటుంబం అంటే కలిసి ఉండాలా, అన్నదమ్ములు కలిసి ఉండాలా, తోటి గొడవలు కలిసి ఉండాలా. వారికి పుట్టిన పిల్లలకు కూడా ఒక ప్రేమ ఆప్యాయత నేర్పించాలండి. భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు విరోధం అవ్వకూడదు కదా పిల్లలు. ఏమండి ఇప్పుడు అన్నదమ్ములందరూ ఏకమయ్యి లేక వారికి వచ్చిన భార్యలందరూ తోటిగోడలు ఏకమయ్యే కుటుంబంగా ఉన్నప్పుడు వారు పుట్టే పిల్లలకి ఏం నేర్పాలి మనం? అరే మన కుటుంబం రా, ఇది మీ పెద్దనాన్నరా, మీ చిన్నాన్నరా, మీ బాబాయ్, మీ చిన్నమ్మరా అని వాళ్ళకి కూడా ఇవన్నీ నేర్పాలా. అలా నేర్పపోతే భయంకరంగా అయిపోతారు. వాళ్ళకు సంబంధం లేనట్టుగా ఉంటారు. పెద్దనాన్న ఎవడో తెలియదు, చిన్నాన్న ఎవడో తెలియదు, చిన్నమ్మ ఎవరితో తెలియదు, పెద్దమ్మ ఎవరితో తెలియదు. ఎవరు మట్టి వాళ్ళు ఇచ్చలుడు అయిపోతారు. జాగ్రత్త ఉండండి. కుటుంబ వ్యవస్థని చెడగొట్టుకోకండమ్మా. కుటుంబ వ్యవస్థలను చెడగొట్టకండి దయించి. ఒకవేళ కొంచెం తెలియని వాళ్ళు ఉండొచ్చు, కొంచెం జ్ఞానం తక్కువ ఉండొచ్చు, తెలిసినలైనా వాళ్ళు చెప్పాలి. అది కదమ్మా మనంతా కుటుంబం రా, నీ కూడును వండుకో, నీ భోజనం తిను, నువ్వు సంపాదించుకో కాదు, కలిసి ఉండు, తప్పే ఉంది, మాట్లాడుకుందాం.
ఏదైనా కథాకార్యం వస్తే కలిసి చేసుకుందాం అన్నట్లుగా మన అభిప్రాయాలు ఉండాలా. ఎందుకంటే క్రైస్తవులం కదండి మనం, విశ్వాసులం కదండి మనం, అవునా కదా? మాట్లాడటే శత్రులో చూస్తున్నారేంటి నాకాశం మీరు అందరూ? ఏంటి వాక్యం చెబుతాడు శత్రువు అయిపోతారా? ఆలకించి నేర్చుకొని జాగ్రత్త పడమని చెబుతున్నాడు దేవుడు. అంటే ఎందుకు చెబుతున్నాడు ఇవన్నీ అంటే మనల గురించే. మనము శత్రువులుగా మారకుండా మిత్రులుగా ఉండాలి. ఒకళ్ళు తెలుసో తెలియక ఏదైనా పొరపాటుగా మాట్లాడినా, ఒకళ్ళు తెలుసో తెలియక ఏదైనా చిన్న కీడునికి చేసినా అవన్నీ నువ్వు సహించి పెద్ద మనసు చేసుకొని మళ్ళా వారిని కలుపుకోవటానికి, వారు మనం కలిసి మాట్లాడుకోవటానికి ఒక మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే దేవుడు అక్కడ నివసిస్తాడు. దేవుడు వారి మధ్యలో ఉంటాడు. దేవుని రప్పించుకుంటారా లేదా మీ మట్టుకు మీరే పెరుగుతారా? దేవుణ్ణి మీ మధ్యలోకి రమ్మనాలా. ప్రభా మా కుటుంబం అంతా ఐక్యత కలిగి ఉన్నాం, రా ప్రభా మాతో కూడా ఉండు ప్రభా అని నువ్వు చిన్న ప్రార్థన చేసి దేవుణ్ణి ఆహ్వానించుకోవాలా. అప్పుడు చూస్తున్న దేవుడు, ఆహా ఎంత మంచి కుటుంబం రా, ఎంత చక్కగా కలిసి ఉన్నారా, అందరూ సమాధానంగా ఉన్నారా, వాళ్ళ మధ్యలో నేను కూడా ఉండాలని అప్పుడు దేవుడు వచ్చి నిలబడతాడు. దేవుడు వచ్చి మీ ఇంట్లో నిలబడితే మీకు ఎలా ఉంటుందో తెలుసా? సోపలేని గొప్ప సంతోషము. దేవుడు ఉన్న విల్లు, దేవుడు ఉన్న గ్రామము, దేవుడు ఉన్న రాష్ట్రము, దేవుడు ఉన్న దేశము ఎప్పుడు సస్యశ్యామలుగా ఉంటుంది. ఉదాహరణకు చిన్నవాడు చెప్తున్నా, ఏమనుకోకుండా. అంటే మన భారతదేశంలో ఏమండి ఎవరో ఏ రూపాన్ని చేసుకున్నప్పుడు కూడా అందరూ అనేమాట ఏంటి? దేవుడు ఒక్కడేనండి అంటారు. అన్యులు కూడా గమనించండి మీరు. ఒకవేళ దేవతలని బొమ్మలు చేసుకొని పూజించినప్పుడు కూడా వాళ్ళు కూడా అంటారండి, ఏమంటారు? వీళ్ళందరినీ సృష్టించి దేవుడు ఒక్కడున్నాడండు అంటారు. కానీ వాళ్ళకి యేసుప్రభువు అని మనం పూజించినట్టుగా యెహోవా దేవుడు అని చెప్పరాళ్ళు. కాకపోతే దేవుడు ఒక్కడు ఉన్నాడని అంటారు. మన భారతదేశంలో సంగతి ఇది ఏమండి. అంటే నిజంగా చెప్పాలంటే ఇతర దేశాల కంటే మన దేశంలో భక్తి ఎక్కువ ఉంది. ఏదంటే కానీ తర్వాత ఏముందమ్మా, భక్తి ఎక్కువ మన దేశంలో. అందుకని దేవుని దయ వల్ల మన దేశంలో ఇలాంటి గొడవలు గోళలు లేకుండా దేవుడు కాపాడుతున్నాడని చెప్పచ్చు. ఏమండి, మంచి దేశం, సంప్రదాయ గల దేశం, నీతి నియమాలు గల దేశం. ఏమండి, ఇంకా చెప్పనా, మంచి నీళ్ళు దొరికే దేశము, మంచి పంటలు పండే దేశం మన దేశమేనండి. మిగతా దేశాల్లో వరి పంటలు ఉండవు, గోధుమ పంటలు, జొన్న అవి పండుతాయి. మీరు విన్నారా లేదు? కానీ మన పోయినసారి ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగినప్పుడు ఉక్రెయిన్లో ఏం పండిందని విన్నారు మీరు? గోధుమ విస్తారంగా పండుతుందంట ఆ దేశంలో. మన వరి పంట పండదంట, బియ్యం పండవంట, ధాన్యం పండదంట. అది ఒక దేశానికి ఇచ్చాడు దేవుడు. మిగతా దేశాలు ఉన్నాయా? ఆ దేశాల్లో కూడా వరి లేదు. ఏమండి, ఆయిల్ విస్తారంగా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న ఇరాకు ఆ పక్కపక్క దేశాలన్నా ఆయిల్, ఎక్కడ చూసినా ఆయిలే, నీళ్ళు లేవు. నీళ్ళు కూడా మన దేశం నుంచి కొనుక్కుంటారు వాళ్ళు. మనం నీళ్ళు ఇస్తే వాళ్ళు ఆయిల్ ఇస్తారు అన్నట్లుగా గతంలో విన్నాను ఈ మాట. మన దేశం ప్రధానమంత్రి నీళ్ళు ఇస్తాడంట, ట్యాంకులతో ట్రైన్లో పంపించేస్తే వాళ్ళు ట్యాంకులతో ఆయిల్ పంపించేవాళ్ళంట. అదే రాను రాను అది ఏమైందంటే కొనుక్కున్నారు అనుకోండి, ఇప్పుడు డబ్బులు పెడుతున్నారు. ముందు పూర్వకాలం అయితే నీళ్లు మన దేశం నుంచి వెళ్తే ఆయిల్ అక్కడి నుంచి వచ్చేదంట. ఇది విన్నారా లేదు? ఎప్పుడన్నా వెళ్ళలేదు కదా మీరు? విన్నారా? ఎవరైనా చెప్పడం విన్నారా లేదా? నేను చెప్తే విన్నారా? నాకేం తెలుసు? మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తే విన్నాను నేను. నాకు అన్నీ తెలిసి అనుకోకండి. మీరు కూడా విన్నారు కదా, విన్నారంటున్నారు కదా. నిజమేనా ఇది? నిజమే. ఇది అలా అంటే మన దేశం యొక్క సంప్రదాయం విలువైనది, గౌరవం విలువైనది, వస్త్రధారణ విలువైనది. ఏమండి, మంచి మర్యాదలు కూడా విలువైనవి. మన దేశం లాంటి దేశాలు లేవు ప్రపంచంలో. దేశాలు అయితే ఉన్నాయి కానీ విలువలను కూడగట్టే దేశం లేదు. గౌరవము, ఏమండి, ఒకరినొకరు గౌరవించుకునే విధానము, ఆ మంచి సంప్రదాయం. ఈ దేశాలందరూ కూడా మన దేశం యొక్క సంప్రదాయాన్ని గౌరవిస్తారండి. ఏంటి సంప్రదాయం అంటే?
ఇది తెలీదా? కట్టు బొట్టు అంటే వస్త్రధారణ, పురుషులైనా స్త్రీలైనా మన దేశం యొక్క సంప్రదాయాన్ని గౌరవిస్తారు ఇతర దేశాలు. భారత స్త్రీ అంటే గౌరవం. వాళ్ళ మెడలో తాళిబొట్టు ఉంటుంది, వాళ్ళ చెవులకి బంగారం ఉంటుంది, వారు నిండిగా వస్త్రం కట్టుగా ఉంటారు. అందుకు భారత స్త్రీని గౌరవిస్తారు ఇతర దేశాలు. ఇప్పుడు మన సంప్రదాయం వాళ్ళు పాటిస్తున్నారు. అమెరికా దేశంలో చీరలు కట్టి అప్పలు వచ్చారు ఇప్పుడు అక్కడన్నా. అది ఎవరు చూసి నేర్చుకున్నారు? మనల్ని చూసే నేర్చుకున్నారు వాళ్ళు. ఏమంటే వాళ్ళు బట్టలు తయారు చేసి కూడా తెలియదు వాళ్ళకి, ఆ పనికిమాలకి బట్టలు తయారు చేసి కూడా తెలియదండి వాళ్ళకి. చూడండి ఇతర దేశాలు ఎలా ఉంటారు ఆడవాళ్ళు అందరూ. ఆడవాళ్ళకి అయ్యే బట్టలు, మొగుళ్ళకి అయ్యే బట్టలు. ఏ బట్టలు? బనేళ్ళు అంతా కనపడే ఒళ్ళంతానా. అదా స్త్రీ ఎలా ఉండాలో దేవుని వాక్యలో ఉంది కదా, బైబిల్లో ఉందా లేదా? ఎలా ఉంది? స్త్రీ ఎలా ఉండాలా? ఏమో వండితా తింటా ఉండాలి కదా స్త్రీ. వండుతా తింటాం కాదు, స్త్రీ నిండిగా ముసుగేసుకొని ఉండాలా. బండలు తొడుక్కుంటే ముసుగు పడుతుందా? ఏమా ఆడమనిషి బండలు తొడుక్కుంటే ముసుగేసుకుంటే ఉంటుంది ఏమన్నా? ముసుగేయాలంటే ఏమి ఉండాలా? చీర ఉండాలా, పైడిసింగి ఉండాలా. అది తల మీద వేసుకోవచ్చు. అది బైబిల్ చెబుతున్న మాట. అది బైబిల్ చెబుతున్న మాట. అది ఏమండి? ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల కాలం కిందట అబ్రాహం గారు కోడలు రెబెక్కమ్మ ఏం చేసింది? ముసుగేసుకుంది కదా. అంటే నిండిగా చీర కట్టుకొని చక్కగా కనబడింది, పురుషుని ఎదుట నిలబడింది. అది గౌరవం, అది దేవుడిచ్చిన మంచి మమకారం అండి. ఇది ఇతర దేశాలు లేదమ్మా. అది డబ్బు ఉంటే ఎవరికి కావాలండి? ఆస్తులు అంతస్తులు ఎవరికి కావాలా? ఇగో తగలబడేసుకుంటున్నారు ఇప్పుడు అవన్నీ. ఎందుకు డబ్బు ఆస్తులు వద్దు, మనకి గౌరవం కావాలా. గౌరవార్థమైన కుటుంబంగా ఉండాలా. సమాజంలో మంచి కుటుంబం రా. డబ్బు లేకపోయినా ధనం లేకపోయినా అందరూ కలిసి ఉంటారా, చక్కగా ఒకరి మాట ఒకరు వింటారా వాళ్ళు అనిపించుకోండి అమ్మా. మీకే కదా గౌరవం, మీకే కదా ఘనత. అలా అనిపించుకోవటం అవమానమా? మాట్లాడండి. ఏంటి గౌరవేనా? మరి గౌరవం వచ్చే దానికి కలిసి ఉండకూడదా? కలిసి ఉండండి, కలిసి కాపురాలు చేసుకోండి, అప్పచెల్లిలాగా ఉండండి. ఎవరు? తోటికోడళ్ళు. అప్పచెల్లిలాగా ఉండాలి తోటికోడళ్ళు. తోటికోడలు ఎవరిని అంటారు? అన్నదమ్ములకి భార్యలు వస్తే వాళ్ళు తోటికోడలు అంటారు. తోటికోడలు అంటే పక్క పక్కన ఉన్న కోడలు. దాని అర్థం కూడా తెలుసుకుంటలేదు నువ్వు. తోటికోడలు అంటే ఏంట్రా దేవుడా? ఆ మాటకు అర్థం అని ఎప్పుడైనా అలిగించారా? అడిగారా ఎవరినైనా మీరు? నేను మిమ్మల్ని ఆడవాళ్ళు కాబట్టి అడుగుతున్నాను. ఎవరినైనా అడిగారమ్మా ఎప్పుడైనా? తోటికోళ్ళు అన్నారు కదా, ఏంటమ్మా దాని అర్థం అని అడిగారు ఎప్పుడైనా? మీ అత్తను కానీ లేదా మీ తోటికోళ్ళు కానీ అడిగారా లేదా చెప్పండి. అవసరం లేదు మీకు కదా, అడిగి తెలుసుకోవాలని కూడా అవసరం లేదు మీకు. ఎందుకంటే ఇడిపోయే రకాలు కాబట్టి. ఏ రకాల? ఇడిపోయే రకాలు కాబట్టి ఆ మాటను కూడా అడిగి తెలుసుకోవాలనే ఆలోచన కూడా రాలేదంటే ఎంత అవివేకం. తోటికోడలు అన్నారు ఏంట్రా? ఏంటి నేను ఎక్కడో పుట్టాను, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాను, నువ్వెక్కడో పుట్టావు, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నావు, మన ఇద్దరు తోటికోళ్ళు అంటున్నారు. దీని అర్థం ఏంటి? అలాగని ఎప్పుడైనా మాట్లాడుకోవటం అన్నది ఉందా అంటే లేదు అంటున్నారు మీరు. ఉంది, బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. తెలుసుకోండి, అన్నీ నేర్చుకోండి. ఇలాగ ఎవరు వివరిస్తారో మీకు, ఇలాగ ఎవరు చెప్తారు? మీ విలువలు మీకు తెలియకుండా ఉన్నాయి, వాటిని బోధిస్తున్నాడు దేవుడు. అందుకే మనం జాగ్రత్త పడదాం. ఇదిగో ఈ పనికిమాలుడు వచ్చాడు, అందరినీ వేరువేరుగా మాట్లాడుతున్నాడు. వేరువేరుగా చేయటం వల్ల ఏమైనా వీడికి సుఖం ఉంటుందా? ముందుకి అవండి సంతోషం ఉంటుందా? ముందుకి ఉండదు. కాకపోతే వాడు చేసే పని చేసేయాలన్నాడు. ఏమన్నాడు? చదవమ్మా. శ్రమ పెట్టుటకు చేయించే అధికారులను నియమించాడట. రాజుగాడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ని శ్రమ పెట్టడానికి ఏమండి అధికారులు నియమించాడు. చూడండి వీడు, ఈ పనికిమాలుడు
ఇంతవరకు అయితే ఆ ఊర్లో అలాంటి గొడవలే లేవు, అలాంటి తేడా ఏమీ లేదు. అంతకుముందు ఉన్న రాజు యోసేపు కాలము ఇలాంటివి ఉన్నాయా? ఆదికాండం అంతా చదివించారా మీకు? ఏ దేశంలో ఉన్నారు యోసేపు? ఐగుప్తు దేశంలో కదా ఉన్నాడు. మరి ఐగుప్తు దేశంలో రాజు లేటప్పుడు ఉన్నాడే. ఆ రాజు ఏమైనా ఇలాంటి ఆలోచన చేశాడమ్మా? చేయలేదే. అప్పుడు గొడవలు ఉన్నాయా ఆ ఊర్లోని? లేవే. మరి ఈడవడు వచ్చాడు ఇప్పుడు. అదే దేశం, ఐగుప్తు దేశమే. మళ్ళీ ఇంకో రాజు వచ్చాడు. ఆ రాజు యేసు అంత చనిపోయారు వాళ్ళు. ఏమా చనిపోతే ఈ పనికిమాలుడు వచ్చి ఇలాగా గందరగోళం చేస్తున్నాడు ఈ దేశాన్ని, ఊరిని. ఇలా చేయనీయకూడదండి. ఇలాంటి మూర్ఖులు ఉండటం వల్ల దేశానికి కూడా నష్టం అండి. మనం ఇలాంటి మూర్ఖుల్ని పొమ్మని పారం చేద్దాం, అవునా? ఉండకూడదు ఇలాంటి వాళ్ళు అండి, అనకూడదు. కానీ సరే, తర్వాత శ్రమ పెట్టి కొలది దేవునికి స్తోత్రం చెప్పండి. ఆపగలుగుతున్నాడా? ఎంత అధికారం ఉన్నా ఏమ్మా ఆపగలుగుతున్నారా? ఎందుకు అంటే యోసేపు లేకపోయినా కానీ యెహోవా దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఇంకా ఐగుప్తులోనే ఉన్నాడు. ఎన్ని కుట్రలు చేసుకున్నా, ఎంతమంది రకరకాల ప్లాన్ చేసినా కానీ ఇశ్రాయేలు ప్రజలలో అభివృద్ధి ఆగలేదు. ఏమండి? సంతాన ఉత్పత్తి పెరిగిపోతుంది. విస్తారమైన ఇశ్రాయేలీలు పెరిగిపోతున్నారండి. ఇది ఎంత కుట్ర చేస్తున్నారు, అంతా ఎక్కిపరిగిపోతున్నారు వాళ్ళు. పుట్టే వాళ్ళందరూ కూడా మగపిల్లే పుడుతున్నారు. చూడండి, దేవుని స్తోత్రం. పుట్టే వాళ్ళందరూ కూడా మగపిల్లే పుడుతున్నారండి. ఇశ్రాయేలు స్త్రీలకి ఎందుకు పుడుతున్నారంటే వీడు కుట్ర చేశాడు కదా, మగపిల్లలందరూ చంపేయాలా అని ప్లాన్ చేసి వాడు ఆలోచన చేసి అధికారులు నియమించేశాడు. ఏమండి? ఇది ఇంకా అమలాపోడికి కొంతమంది స్త్రీలు ఏమండి మగబిడ్డలకు జన్మనిస్తున్నారు. చక్కని బిడ్డలను కంటున్నారు. వారు ఎదిగి పెద్దోళ్ళు అయిపోతున్నారు, బలహీనలు అవుతున్నారు, ఏమండి యుద్ధసార్లు అవుతున్నారు, మంచి వాళ్ళు అయిపోతున్నారు. ప్రార్థనా పరులు కదా, దేవుని శక్తి వారిలో ఉంటుంది. అబ్బో ఇదేంటి ఇలా పెరిగిపోతున్నారు అనుకున్నాడేమో. మళ్ళా అనుకొని ఆ తర్వాత ఏం చేశాడో చూడండి. 15 వచ్చిన చూడండి, 17 వచ్చినము. 17 వచ్చినకు వచ్చిన త్వరగా అదిగో చూడండి, మంత్రసాల దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వీడు ఎక్కడికి వెళ్ళాడా? మంత్రసాల దగ్గరికి వెళ్ళాడు. వీడు రాజు కదా, పిలిపించాడు మంత్రసాలందరినీ. ఐగుప్తులో ఉన్న మంత్రసాలందరినీ పిలిపించాడు. ఆ మంత్రసాలు ఎవరంటే ఇశ్రాయేలే. ఏమండి? ఇశ్రాయేలే వాళ్ళు. కాకపోతే రాజుగారి పరిపాలనలో ఉన్నారు కాబట్టి మంత్రసాలని కూడా వీడు అడ్రా చేసుకొని అధికారులు నియమిస్తేనే ఇది కంట్రోల్ అవ్వట్లేదు. ఏమండి? వీళ్ళు ఎవరిని ఆపలేకపోతున్నారు. ఇక ఎవరిని పట్టుకోవాలనుకున్నాడు వీడు రాజు? మంత్రసాలను పట్టుకున్నాడు. మంత్రసాలకి జీతం ఇస్తున్నాడు. ఆడే ఇదిగో అమ్మాయి, మీరు ఇశ్రాయేలు యొక్క స్త్రీలు గర్భవతులై ప్రసవించేటప్పుడు మీరు కానుపు చేయాలి కాబట్టి వెళ్ళి కానుపు చేసిన వెంటనే పుట్టే బిడ్డ మగబిడ్డ అయితే చంపేయాల, ఆడబిడ్డ అయితే బ్రతకనేయండి అని మళ్ళీ వీళ్ళకి భయపెట్టాడు. వీడొచ్చే వీళ్ళకి చెప్పేశాడు. వీళ్ళతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమండి? ఇశ్రాయేలు స్త్రీలు ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా సరే బిడ్డకు జన్మనిచ్చిందంటే ఆ బిడ్డ మగబిడ్డ అయితే పురుట్లోనే చంపేయి. ఆమెకు తెలియదు కదా తల్లికి. చంపేయి, చచ్చిపోయాడు. నువ్వు చచ్చిపోయి పుట్టాడు అలాగని చెప్పు. నువ్వే పేగ బిసుకాయి, గొంతు నొక్కాయి. పసిబిడ్డ కాదు, చచ్చిపోతాడు వరకనే, అరడో కాకలేడు అని రాజుగారు ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇస్తే ఈ స్త్రీలు ఏం చేస్తున్నారో చూడండి. అయితే ఆ మంత్రసానులు ఎవరికి భయపడుతున్నారు? దేవునికి స్తోత్రం. దేవునికి భయపడుతున్నారు, రాజుకి భయపడట్లేదు. రాజు చెప్పిన మాటలు ఆలకించారు కానీ అమలుపరచట్లేదు. ఏమండి? హెబ్రీ స్త్రీలకి ఇశ్రాయేలు స్త్రీలకి ఎంత తేడా చూడండి. వాక్యం చూపిస్తుంది. తర్వాత మాట, ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లుగా చేయక మగ పిల్లలను బతకనీయగా పిలిపించి
మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిస్తున్నారు, నేను చంపేమని చెప్పాను కదా అంటున్నాడు రాజు. ఎందుకు ఇలాగ చేస్తారు ఈ పని మీరు అంటున్నాడు రాజు. అందుకు మంత్రసాలు మాట చెప్తున్నారు బాగానండి. ఇక్కడ చాలా కీలకమైన మాట ఉంది. ఏచిరడ్డ ఎబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలు స్త్రీలు. ఎలాంటి వారు కాదంటమ్మా, ఆళీలు వాడు కాదా, ఆడజన్మ అంటే ఆడజన్మగా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీరందరూ ఒకటి కాదా? స్త్రీతత్వమే కదా అందరూ, స్త్రీ మర్యాద కదా అందరూ తల మీద విసిలేసుకున్నారు కదా. ఇవేంటి ఇలా ఉంటుంది మళ్ళా? కాకపోతే రాజుగారికి మెలుగు చెప్పాలి, వీడికి అర్థం కాకూడదు ఈ భాష. మంత్రసాని అంటుంది ఏమండి, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు. అది దేవునికి స్తోత్రం. నేనంటాను ఇప్పుడు అంటే బిడ్డలకనే విషయంలో కాదులండి. నేనంటాను ఇప్పుడు విశ్వాసు గల స్త్రీలు అన్యుల స్త్రీల వంటి వారు కారు. సురుకైన వారంటే ఏ విషయంలో సురుకైన వారు? ఇంటి పనులను త్వరగా చేసుకొని దేవుని ఆలయంలో ఆరాధన జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నేను అక్కడ ఉండాలి అనుకోవటమే సురుగుదనం. అమ్మావు అర్థమైందా వాక్యం? అదే సురుగుదనం అంటే. ఇంటి పనులన్నీ త్వరగా చక్కబెట్టేయండి, ఆలయానికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం, దేవుని సన్నిధిలో కార్యం జరగబోతుంది, ఆ మేలు మనం పొందుకొని ఇంటికి వద్దాం రండి. అన్యులు స్త్రీల వంటి వారు కాదు మనం, దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, దేవునికి కుమార్తెలు. మనం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలా, మనం వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించాలా, మనం వెళ్ళి దేవుని స్తుతించాలా అనే గొప్ప సురుకుదనం ఎప్పుడు మీలో ఉండాలా, మీలో ఉండాలి. ఆ రోజు ఇశ్రాయేలు స్త్రీలు సురుకుదనం అంటే బిడ్డకి జన్మనివ్వటంలో సురుకుదనం. వారికి మంత్రసాన అవసరం లేదన్నారు, ఏమండి, డాక్టర్లు అవసరం లేదన్నారు. దేవాది దేవుడే దేవదూతలు పంపిస్తున్నాడు. వారు ఎవరికైనా కనపడతారా? దేవదూతలు అంటే కనపడరు. ఏమండి, ఆమె పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే దేవదూత వచ్చి కానుపు చేసి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, రాజుగారి మైండ్ దెమ్మ తిరిగిపోయింది. ఇదేంట్రా, మంత్రసాలు నియమించాను, వాళ్ళకి జీతం ఇస్తున్నాను, మళ్ళీ ఆ మంత్రసాలు అంటున్నారు, మేము వెళ్ళకముందే వారు ప్రసవించేస్తున్నారని అంటారండి వీళ్ళు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక మంత్రసాని ఉండాలి కదా. ఏమండి, పురిటి నొప్పులతో బాధపడుతున్న తల్లికి ఒక మంత్రసాని ఉండాలి కదా. మరి మంత్రసాలు నియమించాం కదా, మరి ఎందుకు ఈ కార్యం ఎలా జరుగుతుంది అని వాడి దెమ్మ తిరిగిపోయిందండి. వాడి దెమ్మ తిరిగిపోయిందమ్మా. ఆలోచించారు, మన దేవుడు ఎలాంటి తెలుసా? అన్యులకి కూడా అర్థం కాకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వాసుల పక్షముగా దేవుడు ఉంటాడు. ఎప్పుడు ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒక ఘనమైన కార్యం చేస్తాడు. అయితే విశ్వాసురాలిగా నీలో ఏం కనబడాలా? సురుకుదనం కనబడాలా. ఏమండి, సురుకుదనం అంటే ఏంటి అర్థం? భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, సంఘ సావాసంలో, సంఘ పరిచర్యలో నువ్వు ఎప్పుడు కనబడాలా. అది నీ దేవుడు చూస్తున్నాడు. అన్య స్త్రీలు, ఏమండి, క్రైస్తవ స్త్రీ లాంటి వారు కాదు. వీళ్ళు సురుకైన వారు, ప్రార్థనలో ముందుంటారు, ఆరాధనలో ముందుంటారు, దేవుని కొరకు ముందుంటారు. ఇది సురుకుదనం. మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఆలోచించండి. అది సురుకుదనం అంటే. ఇది ఎప్పుడు కూడా తగ్గకూడదు మీలో. ఇది తగ్గకూడదు. ఆత్మీయ స్థితి కదా ఇది. ఇది అభివృద్ధి పొందే స్థితి కదా ఇది. నీకు, నీ భర్తకి, నీ బిడ్డలకి దీవెన వచ్చే సమయం కదా ఇది. దేవాతి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి కదా. అందుకు నీవే సురుకు గల స్త్రీగా ఉండాలి, సురుకుదనం బిడ్డగా ఉండాలి. భక్తి చేసే విషయంలో రాజీ పడకూడదు.
దేవునితో రాజీ పడాలి కానీ లోకంతో మనము రాజీ పడకూడదు. చురుకుగా ఉండాలి. ఎప్పుడు యుద్ధానికి సిద్ధమైన సైనికునిగా ఉండాలి. స్త్రీలు కూడా ఏమండి దేవుడి వాక్యంలో చూపిస్తున్నాడు. ఇంకా చదివిన తర్వాత వాక్యము, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఏం చేశాడు దేవుడు? వంశావళి అంటే మగబిడ్డలా ఆడబిడ్డలా? వంశంలో పెట్టేవాడు ఎవరమ్మా? మగబిడ్డలు నిలబెడతారు వంశం. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? మగబిడ్డలని కనండి, మగబిడ్డలే పుట్టాలని దేవుడు ఇంకా ఇస్రాయేలు పెరిగిపోతున్నాడు. వీడికి తలనొప్పి వచ్చేస్తుంది. ఏంట్రా బాబు ఇలాగ పుట్టేస్తున్నారు? ఐగుప్తు స్త్రీలందేమో ఆడపిల్లకే జన్మెత్తున కానీ మొగడు కూడా పుట్టలేదు. వాడికి ఒక మగపిల్లడు కూడా పుట్టట్లేదు. వాళ్ళందరూ ఆడపిల్లగా పుడుతున్నారు. ఆలోచించండి. ఏమండి యేసేపు ఉన్నంత కాలంలో అయితే ఏమండి హెబ్రీ స్త్రీలైనా ఐగుప్తు స్త్రీలైనా మగపిల్లకి జన్మనిచ్చారు, ఆడపిల్లకి కూడా జన్మనిచ్చారు. యేసేపు కాలంలో అంతకుముందున్న రాజు కాలంలో ఏ భేదం లేదు అప్పుడు. కానీ ఈడొచ్చిన కాడి నుంచి తేడా పెట్టబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరికీ మగబిడ్డలు ఇస్తున్నాడు, వాళ్ళందరికీ ఆడవాళ్ళు పడుతున్నారు. ఏంట్రా వాళ్ళకి మగ సంతానం పెరిగిపోతున్నారు, వాళ్ళు విస్తారం అయిపోతున్నారండి ఇశ్రాయేలీలు. ఇదేంట్రా బాబు, రేపు ఏదైనా గొడవ వస్తే తట్టుకోగలమా మనం? మన ఊర్లోనే మళ్ళీ కూడా చంపేస్తారు వీళ్ళు ఎంతో అంటారు. మళ్ళీ ఎలాంటి వాళ్ళు? అజనబావులు, బలం గలవాళ్ళు, పెద్ద మనుషులుగా పుడుతున్నారంట ఇశ్రాయేలు అందరూ. దేవునికి స్తోత్రం. అలాగ జరుగుతున్న కాలములో ఇంకేం జరిగిందో చూద్దాం. 2వ అధ్యాయానికి వచ్చిన త్వరగా. 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి కుమార్తెను వివాహము చేసుకొనును. ఆమె గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వాణ్ణి దాసెను. తర్వాత వాణ్ణి దాసలేక ఏమంటే రాజుకు భయపడి, ఏమండి ఈ పిల్లవాడిని దాయలేక రాజుకు భయపడి ఈ సంగతి తెలిసిపోద్దేమో అలాగని ఆ రోజు ఏమండి ఆయన భార్య పుట్టిన కుమారుణ్ణి 3 నెలలకు దాసింది. ఇక 4వ నెల వచ్చాకంటే నోటి మాటలు పెద్ద వస్తున్నాయి, కేకలు పెద్ద వస్తున్నాయి. ఏమండి ఇక నేను దాయలేను బాబు అనుకుందేమో తల్లి. ఎలాగైనా ఈడు ఎక్కడో చోట ఏదో ఊరిలో బ్రతికితే చాలు అన్నట్లుగా తల్లి ఆలోచన ఏం చేసిందంటే ఒక పెట్టి తయారు చేయించింది. ఆ పెట్టి కీలు రాసింది, నీళ్ళు రాకుండా చేసింది. ఆ పెట్టిలో బాలుని పెట్టేసి ఏమండి నైలు నది ఒకటి ఉంది ఆ దేశంలో. ఏ నది అంట? ఏ నదమా? నైలు నది. యోర్దాన్ నది కాదు, అది నైలు నది. ఆ నదిలో ఈ పెట్టులో బాలుని పెట్టేసి ఆ పెట్టి మూత వేసి ఆ నోటికి పాలడబ్బ తగిలించేసి అలా పారేసింది. పారేసిన తర్వాత ఆమెకు ఒక తొలిసూరు ఆడపిల్ల పుట్టింది. అండి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈ పిల్లోడికి ఏం సంభవిస్తుందో అలాగని ఏటి ఒడ్డున అలా నడిచి వెళ్తుంది. ఆ పెట్టి అలా తేలుకుండా వెళ్తుంది, ఈమె ఇలా నడిచి వెళ్తుంది. అలా అంత దూరంలోని ఆ రాజుగారి కూతురే. ఏ రాజు కూతురు? ఇశ్రాయేల్ని చంపాలని చూసిన రాజుగారి కూతురే. ఏమండి అలా అంత దూరంలోని ఆ నైలు నదిలో నీకు స్నానం చేయడానికి వచ్చింది. వస్తే ఈ పెట్టి కనపడింది. ఈ పెట్టి కనపడగానే ఆమె దగ్గర ఉన్న సలికెత్తలో చెప్పి అదేంటో అక్కడ ఉంది తీసుకురండి అని వెళ్ళి చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన పట్టి తీయమని చెప్తే తీశారు. తీస్తే దానిలో ఎవరున్నారు? సుందరమైన బాలుడు, అందమైన పిల్లవాడు ఉన్నాడు. ఏంటనే మిరియాం అనే వాళ్ళ అక్కగారు అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఈమెకు ఆలోచన చెప్తుంది ఆమెకి. ఎవరికి? రాజు కూతురికి. అమ్మా ఈ బిడ్డ నువ్వు పెంచుకుంటావా? చక్కగా ఉన్నాడు కదా, అందంగా ఉన్నాడు కదా, చూడముచ్చటగా ఉన్నాడు కదా, నేను పెంచుకుంటాను. అయితే మరి బిడ్డకి పాలు నువ్వు ఇవ్వలేవు కదా, పాలు లే దగ్గర ఉండవు కదా. అయితే పాలిచ్చే తల్లిని నేను తీసుకొస్తాను, ఆమెకు జీతం ఇస్తావా అన్నారు. ఎన్ని డబ్బులని ఇద్దాం, మొత్తం మీద ఈ పిల్లోడిని
పెంచుకోవాలా, నా కొరకు పెంచాలా, నా కొరకు పెంచాలని ఈ రాజకుమార్తె ఒప్పందం చేసుకుంటే ఈ మిరియాము అనగా పిల్లోడు గల అక్క ఊర్లోకి వెళ్ళింది. ఒక ఆమెను తీసుకొచ్చింది. ఎవరామె? ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి. పాలుంటాయి ఆమె దగ్గర? ఉండవా? ఉంటాయి. ఏమండి, బాలింతరాలు కదా పాలుంటాయి? బాలింతరాలు కాని పాలుంటాయా? ఉండవు. దేవుడు అది సృష్టి. అది ఏమండి, ఆ తల్లిని తీసుకొచ్చింది. ఇది మా అమ్మలాగా చెప్పలేదు, కానీ ఇదిగోండి ఈమె తీసుకొచ్చానండి అమ్మగారు అంటుంది. తీసుకొచ్చావా? అయితే ఆమెకు జీతం ఇద్దాము, ఈ బిడ్డని పెంచమను. ఎవరి కొరకు పెంచాలా? నా కొరకు పెంచాలా. నా కుమారుడు నాకు నైల్ నదిలో దొరికాడు, నా కుమారుడు అంటుంది ఆ రాజకుమార్తె. ఇలాగా దేవుని బిడ్డలారా, ఆ పిల్లవాడు తల్లి ఒడిలో పెరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి దేవుని సంకల్పం ఎలాగుందో. దేవుడు ఎడగొట్టేవాడా, కలిపేవాడా? అందుకే కలిసి ఉండండి, బాగుంటారు మీరును. అర్థమవుతుందా పాయింట్? ఎవరితో ఎవరు కలిసి ఉండాలమ్మా? బైబిల్ లోపలికి వెళ్తే పుట్టిన ప్రతి మనిషి ముందు దేవునితో సమాధాన పడి ఉండాలంట. 2, జన్మనిచ్చిన తండ్రితో తల్లితో సమాధాన పడి ఉండాలంట. స్త్రీ అయినా పురుష అయినా. తర్వాత ఎవరితో ఉండాలా? స్త్రీ అయితే చేసుకున్న భర్తతో సమాధానంగా ఉండాలి, పురుషుడైతే చేసుకున్న భార్యతో సమాధానంగా ఉండాలి. ఏమండి, ఇలాగా ఒకరితో ఒకరు అందరూ సమాధానంగా ఉండాలనేదే దేవుని సంకల్పము. చూపిస్తాను నేను, రాబోయే దినాల్లో అన్నీ చూపిస్తాను మీకు. మీరేం కంగారు పడకండి. ఈ సంవత్సరం లైన్గా వింటున్న వాక్యాన్ని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోవట్లేదు, గర్భిలు చేయట్లేదు కాబట్టి ఒక క్రమం పద్ధతిలో దేవుడు నడిపిస్తున్నాడు మనల్ని. ఇదంతా నీకు తెలిసిపోవాలి, బైబిల్ అంతా నీకు తెలిసిపోవాలని దేవుడు ఆలోచన పెట్టాడు. అందుకే ఆదికాండం మొదలుపెట్టాడు ఈ సంవత్సరం. అందరి చరిత్రలు, జీవిత చరిత్రలు మీకే చెబుతున్నాడు దేవుడు. వారు మీకంటే ముందు కుటుంబాలు, మీకంటే ముందు పెద్ద పెద్ద కుటుంబాలు ఎలా కలిసి ఉన్నారు. కలిసి లేకపోతే ఎన్ని గొడవలు అయిపోతే దేవుడు శపించాడు వాళ్ళని వలన. అవునా? కలిసి లేని వారు అందరూ ఏం చేశాడు దేవుడు? శపించలేదా? యాకోబేమో యేసేపుతో కలిసి ఉందాం అనుకుంటే యేసేపు యాకోబుతో కలిసాడా? అందుకు వాడికి ఏమి లేదు, దైవ ఆశీర్వాదము లేదు. ఏమండి, ఏబేలు అన్నవాడు అన్న కయ్యంతో కలిసి ఉందామంటే కయ్యను కలిసి ఉన్నాడా? చంపేశాడు ఏబేల్ని. ఏను బాగుపడ్డాడు? ఆ కయ్యను శాపాగ్రస్తుడయ్యాడు. ఏమండి, కలిసి ఉన్నారు యేసేపు అన్నదమ్ములు అందరూ. ఉన్నారా లేదా? మరి ఎంత బాగున్నారు ఇప్పుడు ఇశ్రాయేలుగా. ఎంత పెద్ద కుటుంబం అయిపోయింది వాళ్ళది. 70 మంది, ఇప్పుడు 70 లక్షల మంది అయిపోతున్నారు. కలిసి ఉంటే అలా ఉంటుందండి. కలకపోతేనండి నువ్వెవడవో నేనెవడపో సంబంధం అయిపోతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు మోసే అంటే బాలుడు తల్లి కలిసారా లేదా? కలిశారు. దేవుడు యొక్క చక్క పోషిస్తున్నాడు. ఇప్పుడు అదే రాజుగారి నగరంలోనే ఈ బిడ్డ పెరుగుతున్నాడు. ఇప్పుడు పాలు తాగుడు మానేశాడు, అన్నం తింటున్నాడు. అన్నం తిని బలపడ్డాడు. ఏమండి, బలపడి పెద్దోడయ్యాడు. పెద్దోడైతే రాజకుమార్తె ఏం చేసింది? కుమారుడు యవనస్తుడయ్యాడు కాబట్టి వీడికి అన్ని విద్యలు నేర్పించాలనుకుంది రాజకుమార్తె. ఆ కుర్రాడికి, యవనస్తుడికి విద్యలన్నీ నేర్పించింది, సకల విద్యలన్నీ నేర్పించింది. తర్వాత చదవమ్మా కింద వాక్యం. పెద్దవాడైన తర్వాత తీసుకొని వచ్చి, ఎవరు కుమారుడు? పాలిచ్చిన తల్లిగా పెంచుకున్న తల్లిగా కుమారుడు? పెంచిన తల్లిగా కుమారుడు? పాలిచ్చిన తల్లిగా పెంచిన తల్లిగా కుమారుడు? పాలిచ్చిన తల్లికి కుమారుడు కాదు, పెంచమని చెప్పింది కదా రాజకుమార్తె, ఆమెకు కుమారుడు అయ్యాడు. కాకపోతే హృదయంలో ఉంది ఆమెకి, వీడు నా బిడ్డే, నా కొడుకే. మీరేం చెప్పింది కదా కూతురు. ఏమండి, కానీ బయట పెట్టట్లేదు. బయట పెడితే ఈ రాజు ఎక్కడ చంపేస్తాడు ఈ పిల్లడు నా కొడుకు అంటే అని తల్లి పక్కనుంది అలా మౌనంగా. సరేలే, ఎక్కడొక్కడ పెరుగుతుడు కదా, నా కళ్ళ ముందే కదా ఉన్నాడు అనుకుందేమో తల్లి. కానీ పెంచిన తల్లి సకల విద్యలు మోసేకు నేర్పుతా ఉంది. నేర్పుతా ఉన్న కాలంలో ఏం జరిగిందో చూద్దాము. తర్వాత చదవండి.
తీసిన చెప్పి మోసే అని పేరు ఎవరు పెట్టారు? ఫరో కుమార్తె పెట్టింది మోసే అని, తల్లిదండ్రులు పెట్టలేదు. ఎందుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆడు నీటిలోంచి తీసిపెట్టి ఆడికి మోసే అని పెట్టాడంట అర్థం. నీళ్ళలో దొరికాడు కాబట్టి కుర్రాడు వీడికి మోసే అని పేరు పెట్టాలని ఆమె పెట్టింది ఫరో కుమార్తె. పెట్టిన తర్వాత ఏం జరిగింది? పెద్దవాడైపోయాడు, జనుల యొద్దకు పోయాడు. వారి బాధలను, మోసే గారు బాధలను అప్పటి నుంచే మొదలు పెట్టాడంట చూడటం. ఎవరి బాధలు? ఇశ్రాయేలు ప్రజల బాధలు అప్పటి నుంచే మొదలైందంట ఆడికి మనసులో. మరి ఎవరు చెప్పారో? నా ప్రజలు, నా బిడ్డలు అన్నట్లుగా మోసే గారు ఇశ్రాయేలు అందరిని చూస్తున్నాడు, మగవాళ్ళని చూస్తున్నాడు, ఆడవాళ్ళని చూస్తున్నాడు. ఈ రాజుగాడు, ఈ పనికి మాలోడు ఘోరమైన ఇబ్బందులు పెడుతున్నాడు కదా, ఎట్టి సేకరి చేపిస్తున్నాడు కదా, ఏమంటే బరువులు మోపిస్తున్నాడు కదా, ఇవన్నీ చూస్తా ఉన్నాడు మోసే గారు, ఏం మాట్లాడట్లేదు. ఆ తర్వాత అప్పుడు అతడు ఎబ్రీడ్ని ఒక ఐగుప్తీయుడు కొడతా ఉండగా మోసే చూశాడంట. ఎవరిని కొడుతున్నాడంటమా? ఎబ్రీడ్ అంటే ఎవడు? ఇశ్రాయేలు వాడు. ఏమండి, ఇశ్రాయేలు వాడిని ఐగుప్తి వాడు కొట్టేస్తున్నాడు, అన్యాయం కొట్టేస్తున్నాడు. ఏరా పని చేయవంటరా, మట్టి పిసుకుంటరా, రాజు నియమించండి నన్ను అధికారిగా అన్నట్లుగా ఆడొచ్చి ఊరు తెగొడేస్తున్నాడండి. ఇది చూశాడు మోసే. ఇది చూసిన మోసే ఏమంటున్నాడో, ఏం చేస్తున్నాడో చూడండి తర్వాత మాట. ఇటు అటు తిరిగి చూసి, ఎవడును లేకుండా చూసి, ఏమండి ఐగుప్తుడిని చంపేశాడండి. ఎవరో? మోసే. కోపం వచ్చేసింది. ఎవడరా నువ్వు? మా వాడిని కొడతావు, మా జాతి వాడిని కొడతావు, వీడెవడనుకున్నా ఎబ్రీడు ఇశ్రాయేలీడు, అన్యాయం కొట్టేస్తున్నావు అంటారు. అలాగని మోసేకి వచ్చిన కోపాన్ని బట్టి లాగొట్టాడండి ఐగుప్తుడిని. కొట్టగానే వాడు ఏమైపోయాడు? చచ్చాడు. చచ్చిపోయినాడు. ఏం చేశాడు? ఇసుకలో పాతి పెట్టేశాడు మోసే. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? అడిగినప్పుడు చెప్పరు. ఏమండి, చంపేశాడు, పాతి పెట్టేశాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు అన్నట్లుగా మళ్ళా ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఊళ్ళో అందరూ తిరుగుతున్నాడు. తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, మరునాడు మళ్ళా తిరుగుతున్నాడు బయట. తిరుగుతూ ఉంటే ఇక ఇశ్రాయేలు ఇద్దరు నిన్న గొడవైంది కదా ఒకడికి, ఇశ్రాయేలు ఉన్నాడు కదా ఒకడు, ఆడికి మళ్ళీ ఇంకో ఇశ్రాయేలుకి ఇద్దరు గొడవ జరుగుతుంది. ఇది కూడా చూశాడు మోసే. ఇది చూసి, ఎందుకురా మీ ఇద్దరు ఒకటే కదనరా, ఒక జాతీయులు కదనరా, కుటుంబాలు కదనరా, ఎందుకురా కొట్టుకుంటారు, కొట్టుకోకూడదురా మనం అన్నిట్లుగా మోసే గారు మాట్లాడితే, నిన్న గొడవ పడి ఉన్నాడు కదా ఎబ్రీడు ఇశ్రాయేలుడు, ఆడు అంటున్నాడు, ఏమిరా నిన్న వాడిని కొట్టి చంపేసినట్లుగా మమ్మల్ని కూడా కొట్టి చంపినా వచ్చేవాళ్ళగా నీడు పుసుక్కుని ఆ మాట అంటాడు. ఎవడో? నిన్న గొడవపడి బతికున్నాడు కదా ఒకడో ఎబ్రీడు, ఆడికి ఇంకొకడికి మళ్ళీ గొడవ వచ్చింది. తర్వాత రోజు గొడవ వస్తే, ఎందుకురా మీ ఇద్దరు కొట్టుకుంటే, మీ ఇద్దరు అన్నదమ్ములు కదరా, మీరిద్దరు ఒక జాతి వాళ్ళు కదనరా, ఒక కుటుంబాలు కదనరా, కొట్టుకోకూడదురా, మనం కొట్టుకుంటే వాళ్ళకి లోకు కదరా అన్నట్లుగా మోసే గారు మాట్లాడితే, పుసుకొని ఈడేమన్నాడు, మా మీద నిన్ను ఎవడు నియమించాడు? నువ్వేదో మాకు సమాధానం చెప్పడానికి వచ్చావా? నిన్న ఆడిని కొట్టి చంపేశావు కదా, అలా కొట్టి చంపనకు వచ్చావా అన్నాడు పుసుకొని మాట. ఈ మాట చవును పడిందండి మోసే గారికి. మోసే గారికి ఏమైంది? అది భయం కలిగింది. ఈ సంగతి ఇక తెలిసిపోద్ది, ఊళ్ళోని రాజుకి తెలిసిపోద్ది, ఇక జనంతకు తెలిసిపోద్ది. నేను ఒకటి కొట్టి చంపేసిన సంగతి ఇదే చెప్పేస్తాడు అనుకున్నాడు మోసే. ఏమనుకున్నాడు? భయపడ్డాడు. భయపడినవాడు ఏం చేయాలనుకున్నాడమ్మా? విని, మోసేను చంప చూసిన కానీ మోసే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో గెలిపాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక మనం కొట్టి చంపిన సంగతి ఫరోకు తెలిసిపోయింది రాజుకి. ఇక రాజుకు తెలిసిపోగానే మోసేని చంపేయాలని చూస్తున్నాడు. ఈ సంగతి మోసే తెలిసింది. ఇక ఐగుప్తులో ఉండకుండా మిద్యాన్ అనే దేశం ఉంటుంది పక్కనే, ఆ దేశానికి పారిపోయాడు. ఆ దేశానికి పారిపోయాడండి.
పారిపోయిన వాడిని ఎవరు పట్టుకుంటారు? ఏమో పట్టుకుంటారా? పారిపోయాడు కదా. పారిపోయిన వాడికి ఎవరికి దొరకలేదు. మోసే ఎవరికి దొరకపోతే ఏమా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మిద్యాను దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ ఊర్లో మిద్యానీలు చాలామంది ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ ఊర్లో ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఒక మంచి జ్ఞానం గలవాడు, తెలివి గలవాడు, ఏమంటే గొర్రెలు మేకలు మందలు గలవాడు. కాకపోతే ఎవరు లేరంటే అతనికి మగవాడు లేడు. ఆయనకి 7 ఆడపిల్లలే, 7 కంటానే ఉన్నాడు. ఒక్క ఆడపిల్ల కంటమంటే మెత్తపొగడుకుంటున్నారు మీ అప్పలో. ఒక్క ఆడపిల్లకి జన్మ ఏంటమ్మంటే ఆడపిల్ల మా వద్దు బాబోయ్, కట్నాలు ఎవడిస్తాడు, ఎవడు చదివిస్తాడు? 7 కన్నారు వాళ్ళు, 7 ఆడవాళ్ళు, ఒక్క మగపిల్లడు కూడా లేడు. అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్క గొర్రె మేకల మందలను మేపుచు అడుగు తీసుకెళ్తున్నారు. అడుగు తీసుకెళ్ళి మేపి తోలుకొని వస్తున్నారు. ఆ మిద్యాను దేశంలో ఒక బాగుంది. ఈ మేత మేసిన గొర్రెలన్నిటికీ నీళ్లు తోడి మళ్ళీ పెట్టాలా ఏమండి? ఈ నీళ్లు పెట్టడానికి ఇత్రో గారు కూతుళ్ళందరూ మేక గొర్రెలు తోలుకెళ్ళారు. వాళ్ళకంటే ముందు అక్కడ మిద్యానీల్లో కొంతమంది మగవాళ్ళు గొర్రెలు కాపర్లు వాళ్ళు ఆ బాబు దగ్గర తోలుకొచ్చారు. తోలుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఈ ఆడపిల్లని నీళ్లు తోడనీయకుండా వారు దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉంటే ఇది చూశాడు మోసే. ఏంటి వీళ్ళు ఆడపిల్లల మీద దాడి చేస్తున్నారు, వీళ్ళు ఆడవాళ్ళని కూడా గౌరవం లేకుండా పనికిమాలోళ్ళు, వాళ్ళు ఆడపిల్లలు కదా, తోడుకుంటే ఏమైంది, తర్వాత మీరు తోడుకుంటారు కదనరా అని వాళ్ళతో గొడవ పడ్డాడు మోసే. నువ్వెవడరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు వాడు నువ్వు? మాది మా ఊరు, మా వాళ్ళు అంతా మేము ఎలా చేసుకున్నాం, నువ్వెవడరా అన్నట్లుగా మోసే మీద కొంచెం తిరుగుబాటు చేశారు ఆ మగవాళ్ళు. తిరుగుబాటు చేస్తే ఎక్కడ లేని కోపం వచ్చింది, మళ్ళా వచ్చింది కోపం వచ్చి లాక్ పొడిచాడు ఒకటి అందరిని. తర్వాత మోసే గారే నీళ్లు తోడి ఏమండి ఈ ఆడపిల్ల గొర్రెలకి మేకలకి పెట్టాడు. ఈ ఆడపిల్లందరూ ఏం చేశారు? త్వరగా మేకలకి గొర్రెలకి నీళ్లు పెట్టేసి ఈ మందరం తోలుకుని ఇంటిపోయారు. ఈ మోసేని ఇక్కడ ఉండిపోయాడు. ఈయన తెలిసేటి తెలియదు కదా ఏమండి. ఇంకా ఈ ఆడపిల్లందరూ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ తండ్రి గారు అడుగుతున్నారు, ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చేసారు, ఎవరైనా ఎలా వచ్చేసారు, త్వరగా నీళ్ళు పెట్టకుండా వచ్చేసారా అన్నాడు. లేదు నాన్న, నీళ్ళు పెట్టాము. అయితే ఎవరో కుర్రాడు ఒక అతను బావి దగ్గర పడి ఉన్నాడు, మా మీదకు దౌర్జన్యం చేయడానికి వచ్చిన మగవాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరూ కొట్టి మాకు నీళ్లు తోడి మా గొర్రెలకి నీళ్లు తాగిపించాడు, అందుకు మేము త్వరగా రాగలిగాం ఇంటికి అలాగాని అన్నారు. అంటే అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, ఇదేంటమ్మా ఇంత మేలు చేసిన అతన్ని ఇంటికి తీసుకొచ్చి రావాలి కదా, గౌరవించి మన మర్యాదల ప్రకారం ఆయన కూడా ఏదో చలం తప్పుందో కదా పెడితే ఆయన సంతోషించరు కదా, అలాగని కూతుర్లతో తండ్రి చెబుతాడు. దేవునికి స్తోత్రం. ఎంతటితో ఈ కథను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. ఇంకా రేపు విందాం అసలైన కథ. ఏమండి 3వ అధ్యాయం పట్టుకోండి, 3వ అధ్యాయమే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రార్థన చేసుకోండి. సరిపోయిందా? తెలుసు కదా. మీ ప్రార్థనలో ధోని మన్ని గారి కొడుకు మన్నియనమా, ఆయన పేరే మన్నియా. ధోని ఎల్లారు గారి కొడుకు మన్నియ. గతంలో కూడా ఆయన గురించి బాగలేదని సంగతి మీకు చెప్పాను. మీరు ప్రార్థన చేశారు, బాగుపడ్డాడు. మళ్ళా సీరియస్గా ఉందంట. ఆయన కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోండి. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, బలమైన దేవుడా, యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. నువ్వు వినిపించే వాక్యాలు మేము ఎలా ఉండాలి, ఇశ్రాయేల్ అంటే విశ్వాసులు కలిసి ఉండాలి, అన్నదమ్ములు కలిసి ఉండాలి, తోటికోడలు కలిసి ఉండాలి, భార్య బిడ్డలు కలిసి ఉండాలి, కుటుంబంగా సంఘముగా కలిసి ఉండాలి. అక్కడే నేను కార్యం చేస్తానన్నావు నాయన. చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, పతనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారు ఉన్నా సరే కానీ మేము నీ వైపు చూస్తే నీ వద్ద నుండి నేర్చుకునే మాటలను బట్టి
మేము బలపడగలుగుతాం నాయన. వాక్యాలు వింటున్నారు, అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించాలని ఆలోచన వారు కల్పించు తండ్రి. అయ్యా మరి బాగులేని మన్ని కొరకు ప్రార్థన చేస్తున్న కుమారుడిని ముట్టి స్వస్థపరిచి ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆదరించు నాయన. ఇన్న వాక్యాలన్నీ కూడా మా మనసుల్లో పెట్టుకోవటానికి కృప చూపండి. ఆది కాండం గ్రంథాన్ని పూర్తి చేసావు. ఆది కాండంలో ఎంతమంది భక్తులు, ఎంతమంది స్త్రీలు, ప్రార్థనా పరులు బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకున్న నేను కూడా అలా ఉంటాను. ఒక హాగర్ లాగుంటాను, ఒక రిబ్కా లాగుంటాను, ఒక శారా లాగుంటాను. దేవుని యొక్క పిలుపుకు లోబడి జీవిస్తానని స్త్రీలు అనుకొని, అలాగే పురుషులు కూడా దేవుడు చెప్పింది ఏ పనైనా చేస్తాను నోహులాగా దేవుని కొరకే బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాను. అబ్రాహాములాగా నేను దేవునితోనే నడాలి, దేవునితో నడిస్తేనే నాకు ఆశీర్వాదం వస్తుందని యాకోబులాగా ఇలాగ నాయన మేమందరం అనుకొని ఈ సంవత్సరం కాలంలో వింటున్న మాటలను బట్టి, ఈ సంవత్సరం ఉపవాస దినాల్లో నువ్వు చెబుతున్న బోధలను బట్టి ప్రతి బిడ్డ నాయన స్థిరపడి బలపడి, అయా భర్తతో భార్య, భార్యతో భర్త, అయా అక్కతో చెల్లెలు, చెల్లెలతో అక్క, అయా అత్తతో కోడలు, కోళ్ళతో అత్త, ఇలాగ అందరూ కలిసి ఉండాలని నువ్వు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రము నాయన. మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రము తండ్రి. ఇంకా రాబోయే దినాల్లో మేము నేర్చుకోవలసిన పాఠము అయా అధ్యాయం బట్టి నాయన పరిశోధన చేసి బైబిల్ అంతా తెలుసుకొని మంచి విశ్వాస యోధులుగా, సురుకైన వారిగా, ప్రార్థనలో మెలకువ కలిగిన వారిగా అయా ప్రభా నీవే సహాయం చేయండి. నీ ద్వారాగా బలపడటానికి, నీ ద్వారాగా మేమందరం స్థిరపడటానికి, నీ ద్వారాగా మేమందరం ఆశించబడటానికి ఈ రోజే కాదు నాయన రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలమైన వాక్యాలు వినిపించి మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి, ఏమి చేయాలో మాకు నేర్పించండి, ఎలాగ చూడాలో మాకు నేర్పించండి, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి, సంఘములు ఎలా ఉండాలో, కుటుంబంలో ఎలా ఉండాలో, ప్రజల మధ్యలో ఎలా ఉండాలో మాకు నేర్పించండి నాయనా. నేర్చుకున్న మాటలన్నిటిని బట్టి క్రమముగా అందరూ కలిసి చక్కగా విశ్వాసముతో, భక్తితో, ప్రార్థనలతో నడిచి దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా దీవించు నాయనా. ఆశీర్వదించు ప్రభా. ఎవరైనా సంఘములో రోగులుంటే వారిని కూడా ముట్టండి నాయన. గృహాల్లో, కుటుంబాల్లో శోధన వ్యాధులుంటే తొలగించండి నాయన. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు ప్రభా. వారు రాసే పరీక్షల్లోని మంచి ఫలితాలు వారికి ఇవ్వండి నాయన. శ్రద్ధగా చదివి బాధ్యతగా పరీక్ష రాసి మంచి ఫలితాలు పొందుకోవాలని ఆ బిడ్డకు సహాయం చేయండి అయ్యా. మరి శనివారం రాత్రి ఫోన్ చేసిన నీ కుమారుడు గోపిరాజు అయ్యా, మరి తనకు కూడా నాయన మరి పరీక్ష రాస్తున్నాను, నా కోసం కూడా ప్రార్థన చేయండి చెప్పాడు. ఉదయం ప్రార్థన చేశాను, మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఇలాగే ప్రార్థనలు చేస్తూ ఉంటాము తండ్రి. చెప్పాలి కానీ ప్రతి ఒక్కరి కోసం ప్రార్థనలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి నాయన. ప్రార్థనకి ముగింపు లేదు. ప్రార్థన ఎప్పుడు నాయన ధూపమలే నీ సన్నిధికి వస్తూ ఉంటుంది నాయన. ఆలకించు ప్రభా. పేర్లు పెట్టి నేను ప్రార్థన చేయలేకపోతే నన్ను క్షమించు నాయన. పేర్లు పెట్టి చేయకపోయినా విశ్వాసులు కదా, నమ్మకస్తులు కదా, ప్రతి బిడ్డని నువ్వే జ్ఞాపకం చేసుకొని అందరి అవసరాలు తీరినట్లుగా నీ మహిమలో నుండి నీ కృపా దీవెన ఆశీర్వాదాలు వారిపైన కురిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రార్థనలు క్షమించము. శోధన లేక కీడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్.